ఆసీనుడవైనా దేవా అత్యంత ప్రేమా స్వరూపిణి నీవే ఆరాధింతును నిన్నే అత్యంత ప్రేమా స్వరూపిణి నీవే ఆరాధింతును నిన్నే ఆహా హల్లెలూయా 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 ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచనకర్తా ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచనకర్తా స్తోత్రం నా దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం ఫలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం ఇదిగో కింద అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ఏ ప్రార్థన చేసుకుందాం. ఇది అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రవచనం తీర్చి ప్రార్థన చేసుకుందాం. ఘనమైన తండ్రి, శ్రేష్టమైన ప్రభువా, జీవం కలిగిన యేసయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, దిగు నుండి భూమికి దిగి వచ్చి మా కొరకు మరణించి పాపులమైన మమ్మలను నీ బిడ్డలుగా, నీ ప్రజగా, నీ జనాంగంగా, నీ సొత్తుగా ఏర్పరచుకున్నావు. దేవా, విలువ లేని మమ్మలను విలువ పెట్టి కన్నదేవుడిగా ఉన్నావు. ప్రశస్తమైన రక్తము ద్వారా మమ్మల్ని కడిగావు. అందరి నిమిత్తం నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, ఈరోజు నైనా ఇదొక నైనా తండ్రి పరలోకంలో ఉండి నువ్వు ఆనందిస్తున్న దినమేమో. దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఒక ఆత్మ రక్షింపబడుతుంది నైనా తండ్రి. అయ్యా దేవా, బాప్తీసంలోకి నైనా బాప్తీసం తీసుకొని నీ దగ్గర ముద్రింపబడుతుంది. దేవా తండ్రి, ఆ పరలోకపు వారసురాలుగా చేర్చబడుతుంది. అన్న నిమిత్తం నీకే స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నువ్వు అంటున్న మాట ఇంకోదేమో, ఒకడు కొత్తగా నీటి మూలముగాను ఆత్మగాను జన్మించితేనే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు అన్నావయ్యా. ఇది నాన్న అరుణక్క కూడా దేవా నీటి మూలముగా బాప్తీసం తీసుకుంటూ ఉండగా నీ రాజ్యంలో ప్రవేశాన్ని ఏర్పరచండి దేవా. కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడి నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించును క్రొత్తవాయును అన్నావయ్యా. నీలో ఉంటే పాతవి గతించిపోతాయి. ఈరోజు అరుణక్క జీవితంలో నూతనార్థులోకి రాబోతున్నది ప్రభువా. అందు నిమిత్తం నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఎవడైనా క్రీస్తు నామము వలనను దేవుని ఆత్మ వలనను కడగబడి పరిశుద్ధపరచబడితేనే తప్ప నీతిమంతులుగా తీర్చబడలేరు అన్నావు. ఈ రోజునైనా నీటి మూలముగా దేవుని ఆత్మలో తను కడగబడుతున్నది ప్రభా. పరిశుద్ధ గుంపులలో ప్రవేశాన్నివ్వండి. ఎవరి పేరైనను జీవ గ్రంథంలో రాయబడిన ఎడల వాడు అగ్నిగుండంలో ప్రవేశింపబడతారు అన్నావు. ఈరోజు అరుణక్క పేరును ఆ జీవ గ్రంథంలో నువ్వు లిఖిస్తున్నావయ్యా. పరలోక దూతల సమూహాలు ఆనందిస్తున్నాయి దేవా నీ దాసుని ద్వారా. ఈరోజు అరుణక్క నైనా తండ్రి ఆ పరలోకపు వారసత్వాన్ని పొందుతుంది ప్రభువా. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ముద్రించండి, బాప్తీసంలో ముద్రించండి, నీ బిడ్డగా ముద్రించండి, జీవ గ్రంథంలో తన పేరు లిఖించమని అడుగుతూ దేవా తండ్రి అయ్యా రక్షణలోకి వచ్చినటువంటి ఈ నూతన ఆత్మ దేవా చివరి వరకు తన యొక్క రక్షణ జీవితాన్ని కాపాడుకునే బిడ్డగా దేవా, తన మరణాంతం వరకు కూడా క్రీస్తు యేసుని ధరించుకునే బిడ్డగా, క్రీస్తు స్వారూప్యతను అనుసరిస్తూ జీవించే బిడ్డగా ఈ బిడ్డ నుంచి మని అడుగుతూ దేవా ఈ బిడ్డని నీ చేతికి అప్పచెపుతూ యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను
అవును తండ్రి. ఆమేన్. అరుణమ్మ, యేసుక్రీస్తు వారిని నిజమైన రక్షకుడిగా నీవు స్వీకరించావా? స్వీకరించాను. రైట్. నీవు పొందిన ఈ రక్షణ ఎంతవరకు ఎంతకాలం కాపాడుకుంటావు? జీవితకాలం ఉంటుంది. జీవితకాలం అంతా కాపాడుకుంటావా? రైట్, చాలా మంచి మాట చెప్పావు. అరుణమ్మ, సంఘం ముందు చెప్తున్న మాట, యేసుక్రీస్తు వారిని స్వరక్షకుడుగా స్వీకరించిందట. తన రక్షణ తన జీవితాంతం కాపాడుకుంటుందట. ఈ మాట సంఘం ముందు చెప్తా ఉంది. పరలోకం నుంచి దేవుడు చూస్తా ఉన్నాడు, దూతలు తిలకిస్తా ఉన్నాయి, ఆనందపడతా ఉన్నాయి. ఇదిగో దేవుడు చూస్తుండగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నేను ఈ బిడ్డకి బాప్తిసము ఇవ్వాలనుకుంటున్నాను. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన నిన్వావింపగలరా, వరదూతలైన నిన్వావింపగలరా, పరిశుద్ధ జన కూడా పరమాత్మ. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. నీ ప్రియబిడ్డను మీరు ప్రేమించి ఇదిగోనైనా మీరు ఇచ్చినటువంటి బాప్తీసానికై వందనాలు. మీరు నీ లేఖనాలు చెప్పినట్లుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అరుణమ్మకు నేను బాప్తీసం ఇచ్చాను. అయ్యా తండ్రి నాయనా, ఈ బిడ్డ ఈ రక్షణ తన జీవిత కాలం కాపాడుకోవడానికి నీ కృపణ ఇచ్చేయమని, నీ ఆత్మచేత నింపమని, పరిశుద్ధాత్మ వరాలతో ఈ బిడ్డను నింపండి. తన భర్త కూడా సంపూర్ణ రక్షణలో రావడానికి సహాయం చేయండి. తన బిడ్డనైనా పెరుగుతున్న కొద్దీ ఇదిగోనైనా క్రీస్తు దేవుని దేవుని బిడ్డ వర్ధిల్లుచు ముందుకు సాగడానికి నీ కృపణ ఇచ్చేయమని. ఇదిగో నైనా ఈ రోజు నైనా పరలోకములో ఆనందం, పరలోకంలో సంతోషం కలుగుతా ఉంది. ఈ బిడ్డ ఈ రక్షణ జీవితకాలం కాపాడుకొని కృపద ఇచ్చేయండి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నాయన క్రీస్తు వైపు చూస్తూ ఆత్మీయమైన స్థితిలో ముందుకు కొనసాగుతూ ఈ బిడ్డ సాగిపోవడానికి సహాయం చేయమని, ప్రార్థన ఆలకించమని ప్రభువు యేసుక్రీస్తు వారి నామములో అడిగి బతిలాడి గుజారు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. జనక కుమారాత్మలను దేవా, జనులను రక్షించు కరుణా సముద్రా. ఒకసారి మైక్ ఇస్తారు నాకు.